తెలంగాణ అసెంబ్లీ మంచి వాడివేడిగా జరుగుతున్నదుల్లా అధికార ప్రతిపక్షాల నడుమ మాటల తూటాలు వేరుతున్న ముచ్చట్లు మనం దినాం చూస్తూనే ఉన్నాం కదా. ఇవాళ మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలే అవినీతి జరుగుతున్నదని అసెంబ్లీలో మాట్లాడిర్రు. ఇక సర్కార్కు సపోర్ట్ చేస్తున్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు సుతం పోయిన సర్కార్ను తారీఫ్ చేసిండు. ఇంతకు వాళ్ళేం మాట్లాడినరో పురాగరుచుకున్నదా. గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు నేను పోయి చేప పిల్లలు పోసాము 80,000 వచ్చాయి. 1,30,000 8 లక్షల బదులు 1,30,000 చేప పిల్లలు పోసి 8 లక్షల పిల్లలు పోసినట్టుగా అధికారితో కుమ్మక్కయ్యారు అధ్యక్ష. దాన్ని రిటర్న్ గా రాసిచ్చాను. ఆ కాంట్రాక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకంగా దోపిడీ జరుగుతుంది. అతన్ని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా. ఇన్నరా చేతిపాటి ఎమ్మెల్యే గండ్ర సత్తెన్ ఏమన్నాడో, అవినీతి జరిగిందని చెప్పుడే కాదు దాని మీద కంప్లైంట్ సుతం ఇచ్చిండట. ఆ కాంట్రాక్టర్ మీద ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలోనే అడిగిండు. ఇగటు పతంగిపాటి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుకుంటా, सर ये लोग वो रमजान में बीआरएस की गवर्नमेंट जब थी, हमारे केसीआर साहब दिल वाले चीफ मिनिस्टर थे, उस वक्त मुसलमानों के लिए बहुत काम किया उन्होंने. सर रमजान में साड़ी देते थे, कपड़ा देते थे. अब रमजान में कुछ भी नहीं मिल रहा सर, कुछ भी नहीं. सिर्फ एक दावत मिलती है चीफ मिनिस्टर साहब की, इफ्तार की दावत, आ जाओ. सर हम बोलेंगे सर व्हाट इज रिक्वायर्ड इज दैट सर कि आप ये इतने फंड्स दे दीजिए सर. కేసీఆర్ హయాంలో ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చేది గాని ఇప్పుడు మాత్రం ముత్త ఇఫ్తార్ విందిచ్చి ఊకుంటున్నారని విమర్శించిండు. ఇక అట్లనే హైడ్రా గురించి గిట్లన్నాడు. लेकिन मैं ये भी कहूंगा सर, रियल एस्टेट हैदराबाद का तो पूरा खत्म हो गया है सर, कुछ भी नहीं है मार्केट, थैंक्स टू आई वुड से वो मूसी प्रोजेक्ट का डिमोलिशन हो या हाइड्रा का हो या फिर किसी का हो, लेकिन रियल एस्टेट हैज टोटली कोलैप्स्ड सर. आई डोंट नो how are we going to rescue this real estate. హైడ్రా జయంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కాబట్టి దాన్ని తారీఫ్ చేస్తున్నానని ఎడ్డిచ్చిండు. ఇగటు సర్కార్కు మద్దతు చేసే ఎర్రజెండా పార్టీ సుతం ఏర్పడకుండానే సర్కార్కు సురుకు పెట్టింది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ముఖ్యంగా గ్రామ సిబ్బంది కింద డిస్కషన్లో చెప్పేశాను. వాళ్ళ డబ్బులు 5 నెలల నుంచి పడలేదమ్మా. నిన్నే నేను మాట్లాడింది. ఎప్పుడు పడ్డాయి? రాత్రి నిన్నేమైనా వేసారా? నిన్నేమైనా వేస్తే నాకు సంతోషం. నాకేమైనా వేస్తే సంతోషమే కదమ్మా. నేను మీ స్నేహితుడినే కదా, పార్టీగా స్నేహితుడిని అంటున్నా, పార్టీగా. సీఎం రేవంత్ అన్ననేమో సర్కార్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడే జీతాలేస్తున్నామని చెప్తున్నాడు గాని మోక మీద కథ వేరే ఉన్నది. గ్రామ పంచాయతీ సిబ్బందికి 5 నెలల సంది జీతాలు ఇత్తలేరు. వాళ్లకు టైముకు జీతాలు ఇయ్యాలని మీ పార్టీకి స్నేహితున్ని అనుకుంటేనే డిమాండ్ చేసిండు కూనంనేని సాంబశివరావు సారు.